వెల్కమ్ టు క్యూన్యూస్ హుస్నాబాద్. నేను మీ శ్రీధర్ యాదవ్. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీలు కార్పొరేషన్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా హుస్నాబాద్ మున్సిపాలిటీ ముందు మనం ఉన్నాము. హుస్నాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి. అలాగే హుస్నాబాద్ చైర్మన్ పీఠం ఎస్సీకి రిజర్వ్ చేయబడింది. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు వారి యొక్క అభ్యర్థులకు టికెట్లు ఖరారు చేయడం జరిగింది. అభ్యర్థులు కూడా ఈ రోజు రేపు చివరి రోజు కాబట్టి నామినేషన్లు వేయడంలో బిజీగా ఉన్నారు. ఇక్కడ హుస్నాబాద్ లో ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి వార్డుల పరంగా, అలాగే హుస్నాబాద్ మున్సిపాలిటీకి గతంలో 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ ఈ యొక్క హుస్నాబాద్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని వారు పావులు కదుపుతున్న పరిస్థితుల్లో ఎలాగైనా బీఆర్ఎస్ పార్టీ 3వసారి ఈ యొక్క హుస్నాబాద్ మున్సిపాలిటీపై తమ జెండా ఎగరవేయాలని వారు కూడా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. అలాగే ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ప్రచారంలో అభ్యర్థులను దించాయి. అభ్యర్థులు కూడా ప్రచారంలో బిజీగా ఉన్నారు. మనం ఈ యొక్క 20 వార్డుల పరంగా అలాగే చైర్మన్ ఎస్సీ రిజర్వ్ కావడం జరిగింది. హుస్నాబాద్ ప్రజల యొక్క సమస్యలు ఏంటి, ఇంకా హుస్నాబాద్ కు కావాల్సిన ఏంటి, వారి యొక్క మాటల్లో తెలుసుకుందాం. మనం ప్రస్తుతం హుస్నాబాద్ మున్సిపాలిటీ 7వ వార్డు పరిధిలో ఉన్నాము. ఇక్కడ డాకూరు భూపతి రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఈసారి ఏ పార్టీకి హవా నడుస్తుంది, అలాగే వ్యక్తిగతంగా చూస్తారా, పార్టీ పరంగా ఈ యొక్క గెలుపు అనేది ప్రజలు తీర్పిస్తారా, వారిని అడిగి తెలుసుకుందాం. అలా నమస్తే. హుస్నాబాద్ నియోజకవర్గంలో మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి హుస్నాబాద్లో ఎవరైతే పనులు చేస్తారో వాళ్ళకే ప్రజలు మద్దతు ఇస్తారు. ఖచ్చితంగా ఎవరు పనిచేస్తే వాళ్ళే మా వార్డులో పనిచేసే వాళ్ళకి ఓటు వేసి గెలిపిస్తారని పార్టీలు ప్రభావితం చూస్తాయా, వ్యక్తిగతంగా చూస్తారా ఈ ఎలక్షన్లను? వ్యక్తిగతంగా చూస్తారు, పార్టీ పరంగా చూస్తారు. రెండింటిని ఆమోదం చేసి వ్యక్తిని చూస్తారు, పార్టీని చూస్తారు. ఖచ్చితంగా ఎవరైతే పనిచేస్తారో, ఎవరైతే పనిచేసిన వాళ్ళు వాళ్ళకి ఓటు చేసి ప్రజలు గెలిపిస్తారు అని హుస్నాబాద్ మున్సిపాలిటీలో ప్రజలు ఈసారి వ్యక్తిగతంగా చూస్తారా, లేకపోతే పార్టీల పరంగా చూస్తారా? అసలు ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలు ఏ విధంగా జరగబోతున్నాయో ఇక్కడ సీనియర్ కమ్యూనిస్టు నాయకులు మలేష్ అన్న మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. స్థానిక సంస్థల ఎలక్షన్ అంటే వ్యక్తులు చూస్తారు, కానీ ఈ ఎన్నికలలో పార్టీ గుర్తు వచ్చింది. మున్సిపల్ ఎలక్షన్ కాబట్టి పార్టీ గుర్తు వచ్చింది. గ్రామ పంచాయతీ స్థానిక మనం ఉపయోగించే గుర్తులే కనబడుతుంది. ఏదైనా గతంలో అభివృద్ధి చెందాల్సింది ఇంకా చెందలే. వార్డుల అభివృద్ధి నాయకులు కొంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవార్డులు వచ్చినాయి, కానీ అభివృద్ధి మాత్రం ఇంకా శానిటేషన్ కానీ, తర్వాత మురుగు కాలువలు, సీసీ రోడ్లు అయితే నాణ్యత లేవు, డ్రైనేజ్ కూడా నాణ్యత లేవు. చేయాల్సిన పనులు ఇంకా చాలా మిగిలిపోయి ఉన్నాయి పట్టణంలో. అదేవిధంగా ఇక రిజర్వేషన్లో కూడా ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది. దానికోసం పోటాపోటీగా రాజకీయం ఇప్పుడు రసవత్తరంగా మారిపోతూ ఉన్నది. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి రాజకీయ నాయకులు ఎత్తుగాలు బాగా సమీకరణలు జరుగుతూ ఉన్నాయి. ఏదైనా హుస్నాబాద్ అభివృద్ధి కోసం, సమగ్ర అభివృద్ధి కోసము ఆనాడు దేశం చిన్నమల్లయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి చాడా వెంకరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి వరకు ఇక్కడ పేదల గురించి ఆలోచించింది కమ్యూనిస్ట్ పార్టీ సీటే. ఇళ్ల స్థలాలు ఇచ్చింది, ఇల్లు కట్టించింది, వాళ్ళకు బతుకుదెరువు చూపించింది. తర్వాత బస్సు దగ్గర ఇళ్ల స్థలాలు, రాజవీరి కాలనీ ఇళ్ల స్థలాలు, కరెంట్ జంక్షన్ దగ్గర ఇళ్ల స్థలాలు, బీడీ కాలనీ ఏసీ ట్యాక్సీ దగ్గర ఇళ్ల స్థలాలు, చేనేత కార్మికులకు ఇళ్ల స్థలాలు, అదేవిధంగా మంచినీటి తాగుడి సౌకర్యం, పట్టణంలో విద్యా వైద్యం సంబంధించి కూడా హుస్నాబాద్లో డిగ్రీ కాలేజీ, తర్వాత మేనేజ్మెంట్ హాస్టల్ ఆడపిల్లలకు, చదువుకునే పిల్లలకు, విద్యార్థులకు, ఎస్బీఐ బ్యాంకు, ఇట్లా చెప్పుకోకపోతే మంచినీటి సమస్యలు అయితే కరెంటు సమస్యలు లేకుండా తీర్చినటువంటిది చాడా వెంకరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఆ తర్వాత వారు చేసిన అభివృద్ధులు, తర్వాత ఈ తాగునీటి సమస్యలు వీళ్ళు ఏమి ఇప్పుడున్నటువంటి పాలకులు పెద్దగా దృష్టి లేదు. ఏదైనా పెట్టాల్సిన అవసరం ఉంటే ఇంకా పెట్టాల్సింది, ఇక్కడ అభివృద్ధి ఇంకా జరగాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వచ్చే నూతన పాలక వర్గం దాని మీద దృష్టి కేంద్రీకరించి వాళ్ళ అభివృద్ధి కాకుండా
ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పి నాకున్నటువంటి అభిప్రాయం. మరో నాయకుడు కోయడ కుందయ్య గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి, ఇంకా ఏమి కావాల్సి ఉంది ప్రజలకు, ప్రజలు ఏం కోరుకుంటున్నారో వారి యొక్క మాటల్లో తెలుసుకుందాం. హుస్నాబాదు మున్సిపల్ ఓటర్ మహాశయులకు నమస్కరించి, ఈసారి ఈ మున్సిపల్ ఎన్నికలలో నేను ఓటర్లకు విజ్ఞప్తి చేసేదంటే ప్రలోభాలకు లొంగకుండా వ్యక్తులను చూసి, వ్యక్తుల ప్రతిభను చూసి ఓట్లేసి గెలిపిస్తే హుస్నాబాద్ పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని అన్ని రంగాలలో నేను అభిప్రాయపడతా ఉన్నాను. ఏదైనా ప్రజల మీదనే ఆధారపడి ఉంటుంది. ఏ పాలక వర్గమైనా ప్రజల మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటే సరైనటువంటి పాలకులు వస్తారు, సరైనటువంటి పరిపాలన చేస్తారు. హుస్నాబాద్ పట్టణం అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చెందుతున్నటువంటి నేను అభిప్రాయపడుతూ ఓటర్ మహాశయులకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రలోభాలకు లొంగకండి, ఓట్ అభ్యర్థుల సమర్థతను చూసి ఓటేయండి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రధానంగా హుస్నాబాద్ మున్సిపాలిటీలో కొన్ని వార్డులలో డ్రైనేజీ మరియు సీసీ రోడ్ల సమస్య, అలాగే అర్హులైన కొంతమందికి ఇందిరమ్మ ఇండ్లు రాలేదని కోతుల బెడద కూడా ఎక్కువగా ఉంది. ఇక ప్రజలు ఏ విధంగా వాళ్ళ వార్డులకు వచ్చే ఒక ఆశావాహులను, అభ్యర్థులను ఆశీర్వదిస్తారో, పార్టీ పరంగా చూస్తారా, వ్యక్తిగతంగా చూస్తారా? ఇప్పటికైతే హుస్నాబాద్ మున్సిపాలిటీలో అనుకున్న విధంగా రిజర్వేషన్లు రాక చాలా మంది యోధులైన సీనియర్ రాజకీయ నాయకులు ఈసారి పోటీకి దూరంగా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి కొత్త వారు ఏ విధంగా అవగాహనతో వారి యొక్క సమస్యలు తీరుస్తారు, అలాగే అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందని ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా అంగు ఆర్భాటాల కంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి, వ్యక్తిగతంగా కుటుంబ అభివృద్ధి చేసే వాళ్ళకే ఈ యొక్క మున్సిపల్ కౌన్సిలర్గా అవకాశం ఇస్తామని చెప్పి హుస్నాబాద్ ప్రజలు కోరుతున్నారు.